వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సాధికారిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దాదాపు ఇప్పుడు దాకా 23 జిల్లాలో ప్రధానంగా ఫోకస్ చేశారు. 26 జిల్లాలో నిర్వహించిన దాదాపు 30కి పైగా బస్సు యాత్రలు అట్టర్ ఫ్లాప్ని నమోదు చేసుకునే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున రావాల్సిన జనం విముఖత చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు అయితేనేమి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యొక్క పనితీరు అయితేనేమి, ప్రజలు ఆ సభలకు రావడానికి, ఆ కార్యక్రమాలకు రావడానికి, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విముఖత చూపిస్తున్న పరిస్థితి. మరోవైపు డ్వాక్రా మహిళలే దిక్కైన పరిస్థితి. వారికి డ్వాక్రా మహిళలను బ్రతిమలాడుకొని మరీ సాధికారిక బస్సు యాత్రకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని గుర్తించి ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అంటే ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి ఇస్తానన్న ఏదైతే ఉద్యోగపరమైన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోగా వాటిని ఇంకా తాత్సారం చేస్తుండటంతో వాళ్ళు ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటికే దాదాపు 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఇప్పుడు ఈ సాధికార బస్సు యాత్రకు మొహం చాటేస్తున్న పరిస్థితి. దీంతో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నిన్న ఉమ్మడి రాజోల్ జిల్లా సాధికారిక బస్సు యాత్ర నిర్వహించగా అందులో మంత్రులు పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, లోకల్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హాజరయ్యి పెద్ద ఎత్తున వాళ్ళే ఉన్నారు తప్ప బయట జనం కానీ, నియోజకవర్గ జనం కానీ ఎవరు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంలో కుర్చీలన్నీ ఖాళీ అయిన పరిస్థితి కనిపించింది. అయితే మహిళలైతే ఎవరినైతే మహిళలు సమీకరించి ఆ కార్యక్రమానికి తరలించారో వారందరినీ తల్లి ఉండండి, మంత్రులు గారు మంత్రులు మాట్లాడతారని చెప్పి మహిళలను బతిలాడుకుంటున్న పరిస్థితి. అయినా కానీ అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్వహిస్తున్న సామాజిక సాధికారిక బస్సు యాత్ర అట్టర్ ఫెయిల్యూర్ దిశగా నడుస్తున్నదనే చెప్పాలి. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి, ఆయన అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న అప్పులు, జరుగుతున్న అభివృద్ధి, పంచుతున్న ఉచితాలు మొత్తాన్ని చూసి మొహం చాటేస్తున్న ప్రజలు తీవ్ర వ్యతిరేక భావనతో వాళ్ళు ఏదైతే వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదనేది చెప్పాలి. ఇది ఇలా ఉండగా మరోవైపు నిన్న కనిగిరిలో కదలిరా కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జనాలు లేరని చెప్పి ఒక విష ప్రచారాన్ని ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. అయితే దాదాపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలించారు. ఎస్టిమేషన్కి మించి జనాలు వస్తే ఎక్కడో 4 ఖాళీ కుర్చీలు ఉంటే ఆ ఖాళీ కుర్చీలను చూపించి ఆ కార్యక్రమానికి ఏదైతే తెలుగుదేశం, జనసేన నిర్వహించిన కార్యక్రమానికి జనాలు హాజరు కాలేదు, ఖాళీ కుర్చీలకి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని వినిపించారని చెప్పి ఒక ఫేక్ పబ్లిసిటీ అయితే వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కానీ అదంతా అవాస్తవము. కనిగిరికి కని విని ఎరుగనే రీతిలో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఆ ప్రసంగం, బాబుగారి ప్రసంగం అయితేనేమి, అందరి యొక్క ప్రసంగం అయితే అయిపోయే వరకు జనాలు ఎక్కడికి కదలలేదు. కాకపోతే జనాలు ఇంకా ఓవర్గా రావటం, అనుకున్న దానికన్నా అంచనాకు మించి రావడంతో కొన్ని కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి తప్ప కానీ అంచనాకు మించి అయితే జనాలు వచ్చారు. ఇంకా వచ్చే జనం కోసం ఏర్పాట్లు అయితే అక్కడ ముమ్మరంగా జరిగాయి. అంటే జనాలు ఇంతమంది వస్తారన్న అంచనాతో ఏర్పాటు చేసిన కుర్చీలతో పాటు ఇంకొన్ని కుర్చీలు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అవి ఖాళీగా కనిపించాయి. అవి కూడా పెద్ద ఎత్తునేం కాదు, మహా అయితే ఒక 30-40 కుర్చీలు ఉంటాయి. వాటిని పదే ఫోకస్ చేస్తూ కదలిరా కార్యక్రమానికి స్పందన రాలేదు. ప్రజలు చంద్రబాబుని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని అసహించుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల్లో ప్లే చేయడం మొదలుపెట్టారు. ఆ ఫొటోస్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు. కానీ అదంతా వేస్ట్ ప్రచారం తప్ప దానివల్ల జరిగేది ఏం లేదు. దాదాపు నెల 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిర్వహిస్తున్న సామాజిక బస్సు యాత్రకి జనాలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తూ మీ సభలకు వచ్చి మీ యొక్క ప్రసంగాలు వింటున్నారనేది ప్రజలందరూ చూస్తున్న విషయమే. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిపైన, ఆయన పార్టీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు అనేది
చాలా క్లారిటీగా అర్థమవుతుంది.